guys, welcome to my channel. So this is the last day of our Bali trip. Ubudlo rice fields చాలా ఫేమస్ అండ్ బాలీకి వచ్చిన వాళ్ళు బాలీ స్వింగ్ని అసలు ట్రై చేయకుండా వెళ్ళరు. అండ్ మనం హోటల్ నుంచి అలాసా రూమ్కి వచ్చాము. అలాసా రూమ్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైస్ ఫీల్డ్స్ ఇన్ ఉబూద్. సో కానీ బట్ బాలీ స్వింగ్ ఏంటంటే నా ఒపీనియన్లో కొంచెం ఓవర్ రేటెడ్ అని ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే ఎక్కడ ఇన్స్టా అక్కడిక్కడ మనం చూస్తే ఏంటంటే బాలీ స్వింగ్ చేయకుండా అసలు ఎవరు రారు అని అంటారు. బట్ నాకైతే ఎట్లా అంటే 5,000 to 6,000 ఫర్ నా కాస్ట్యూమ్కి అండ్ కెమెరామ్యాన్కి అండ్ మా ఇద్దరు కపుల్ షూట్ ఒకటి తీసుకున్నాము. సో ఈ 3 ప్యాకేజ్లో పెట్టుకున్నాం అనమాట మేము. నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇది కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. బట్ ఎనీవే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ బట్ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. లైక్ ఫారినర్స్ మొత్తం పైనుండి చిల్ అవుతున్నారు. అండ్ స్వింగ్ అయిన తర్వాత మేమిద్దరం ఏం చేసామంటే లైక్ మొత్తం చూద్దాం అసలు ఎట్లుంటుంది రైస్ ఫీల్డ్స్ అని దగ్గరికి వెళ్ళి చూసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. లైక్ చాలా పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే లైక్ ఫోటోగ్రఫీకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఎక్కడ చూసినా కూడా అసలు ఫోటోగ్రఫీకి ఏమంటారు ఎవరు చూడు పిక్చర్స్ ఇక్కడ పిక్చర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ లైక్ ఎంతైనా బాలీలో నాకు అలాసా రూమ్ చాలా బాగా నచ్చింది. అండ్ మా ఇద్దరికి కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ స్వింగ్. కాకపోతే నేను ఫస్ట్లో భయపడ్డాను లైక్ స్వింగ్ ఏమంటారు కింద పడతామా ఏంటి అన్నట్టు నాకు అనిపించింది. బట్ అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ డ్రెస్ కూడా ఏంటంటే అది జస్ట్ వ్రాప్ చేస్తారు డ్రెస్ని. అది యాక్చువల్గా ఓన్లీ ఒక క్లాత్, దాన్ని మనకి జస్ట్ వ్రాప్ చేస్తారు. అండ్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ మాకు అవుట్పుట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సీ లైక్ హౌ ద వ్యూ. సో బాలీ స్వింగ్ ఇద్దరం లైక్ ఫస్ట్ తను సింగిల్ అండ్ నేను సింగిల్గా ట్రై చేశాను. అండ్ దెన్ కపుల్ వీడియో ఒకటి తీసుకున్నాము. అండ్ సింగిల్గా అంటే లైక్ పిక్చర్స్ లైక్ ప్యాకేజ్లోనే కవర్ అయిపోయింది. కాకపోతే కపుల్ వీడియో ఏంటంటే లైక్ ప్యాకేజ్లో కవర్ అవ్వలేదు. నేను సంతోష్ ఏం చేసామంటే అక్కడ ఒక స్టాండ్ పెట్టేసి లైక్ అదే మనం సెల్ఫీ స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టి వచ్చి లైక్ వీడియో అదే రికార్డ్ చేసేలాగా చేసాం. బట్ ఏంటంటే అది స్వింగ్ అవ్వదు కదా మనతో పాటు, లైక్ హాఫ్ వీడియో వరకు వచ్చింది. ఐ హోప్ లైక్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఆ వీడియో కూడా. అండ్ మా బోత్ ఎక్స్పీరియన్సెస్ లైక్ బాలీ స్వింగ్ అయితే ఇట్స్ వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ రేటెడ్. బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ టూ గుడ్.
అలాసారం రైస్ ఫీల్డ్స్ అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాక ఏటీవీ రైడ్ చేయడానికి వచ్చాము. అలాసారం వాళ్ళదే ఏటీవీ రైడ్ కూడా. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తారు, బికాస్ ఎందుకంటే అడ్వెంచరస్ రైడ్ కాబట్టి. అండ్ ఈ రైడ్ ఎలా ఉంటుందంటే మనకి బురదలో, వాటర్లో అండ్ వాటర్ ఫాల్స్ మధ్యలో, కేవ్స్ మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈ రైడ్ మొత్తం మనకి 1.5 hours ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ లైక్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 6,000 per couple. అండ్ సింగిల్ కూడా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ 5 minutes అనేది మాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, బట్ తర్వాత చాలా బాగుండే రైడ్. అండ్ లైక్ మొత్తం ఏంటంటే నాకైతే బండి సైడ్కి పడిపోతుందా అనిపించింది ఒక్కొక్కసారి. అండ్ ఫర్ మీ ఇట్స్ మోర్ ఓవర్ లైక్ కేవ్స్ దగ్గర, హిల్స్ దగ్గర చాలా భయం వేసింది, ఎందుకంటే చాలా స్లోప్స్ ఉండే. అండ్ వెనకాల ఉన్న వాళ్ళకి ఉంటుంది, అసలు మామూలుగా కాదు, అంత భయం అనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్కరికి బాలి వస్తే ఏటీవీ రైడ్ని అసలు మిస్ అవ్వద్దు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము అండమాన్లో కూడా స్కూబా డైవింగ్ చేసాము. అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇట్లాంటివి. లైక్ ఫ్యూ థింగ్స్ ఎలా ఉంటాయంటే లైక్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ నో మ్యాటర్ వాట్ అని ఉంటుంది. అండ్ సంతోష్కి ఎట్లా అంటే అడ్వెంచరస్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. సో లైక్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ అనమాట. నేను లైక్ ఇట్లా ఖచ్చితంగా ఒక ట్రిప్ వెళ్తామని అంటే అక్కడ ఏం అడ్వెంచరస్ రైడ్ ఉంటుంది అని ఫస్ట్ తను చూసుకుంటాడు. అండ్ మా ఇద్దరికైతే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ స్టిల్ నౌ. లైక్ ఇంకా ముందు ఇంకా ఇట్లాంటి అడ్వెంచరస్వి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ మేము వీడియో తీసి మీకు చూపించాలని అనుకుంటున్నాము. అండ్ సీ ద హౌ రైడ్ ఇట్ గోస్. ఏటీవీ రైడ్ అవ్వగానే అక్కడ నుండి తీర్థాయంపుల్ టెంపుల్కి వచ్చాం. ఇది 1000 years ఓల్డ్ టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే హోలీ బాత్ చేయడానికి చాలా మంది వస్తారు. ఈ టెంపుల్లో హోలీ బాత్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అండ్ మనం ఇక్కడ ఫుటేజ్ ఎక్కువ తీయకపోవడం బెటర్, లైక్ హోలీ బాత్ టైంలో. అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు సారంగ్ ఉండాలి. సారంగ్ అంటే మీరు చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్లో నేను కట్టుకున్నాను కదా, దాన్ని సారంగ్ అంటారు. 100% మ్యాండేటరీ. లైక్ ఏ టెంపుల్, బాలీలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సారంగ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. అండ్ వాటర్ అయితే మాకు చాలా అంటే చాలా కూల్ ఉండే. లైక్ 1 hour, ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసాము. You can catch. No, it will not stand. It will not stand. Huh? No. ఎవడున్నాడు? సో టెంపుల్లో నుండి హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కెచక్ డ్యాన్స్ చూడడానికి వచ్చాము. మీరు డే 1లో వీడియోలో చూసినట్టయితే ఆ రోజు మాకు కెచక్ డ్యాన్స్కి టికెట్స్ దొరకలేదు, ఆ రోజు మిస్ అయ్యాం. సో ఇవాళ మిస్ అవ్వకూడదు అని అనుకున్నాం. మనకి ఏంటంటే ఉబూద్లో రోడ్ పైన టికెట్స్ అమ్ముతూ ఉంటారనమాట. లైక్ మేము సంతోషం ఏం చేసామంటే 2 tickets తీసుకున్నాము. అండ్ మాకు కెచక్ డ్యాన్స్కి ఏంటంటే లైక్ చాలా యూనిక్ అనిపించింది లైక్ డ్యాన్స్ చూసినప్పుడు. అండ్ వీళ్ళు ఏంటంటే రామాయణంని మొత్తం కెచక్ డ్యాన్స్ త్రూ మనకి లైక్ 1 hourలో చూపించారు. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ సూపర్బ్, అసలు జస్ట్ వావ్, ఇట్స్ వర్త్ టు సీ అనమాట. అండ్ సో ఫైనల్లీ మన ట్రిప్ అనేది కెచక్ డ్యాన్స్తో ఎండ్ అయిపోయింది. మేమిద్దరం అనుకున్నాం ఇంకొక 1 week ఉంటే ఎంత బాగుంది ట్రిప్ అని.
బట్ ఇక ఎన్ని రోజులు ఉన్నా ఆబ్వియస్లీ సరిపోదు. బాలి అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అండి. ఎవ్రీ వన్ షుడ్ విజిట్. And that's how I ended the video, and enjoy the video further. Just check out అయిపోయినా మనం. Uncle Chi, we are going to miss you. I will miss you. Yeah. Hello. Hello. Oh oh oh. Uh oh. Bye bye. టేక్ ఆఫ్ తర్వాత నాకు చలి పెడతాయి.